ఫ్రెండ్స్, నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చెప్పబోతున్నాను అంటే రామన్ ఎఫెక్ట్ ఫస్ట్ యూనిట్ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాను, ఇంకా ఇన్స్టా లింక్ ఇస్తున్నాను. మీకు ఎప్పుడైనా కావాలంటే దాంట్లో టెక్స్ట్ చేయండి, నేను పక్కా పెడతాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే రామన్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కావాలంటే మీకు మొత్తం బిట్స్ అన్నీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో చేయండి. ఇంకా మీకు ఏవైనా ఏ సబ్జెక్ట్స్లో రిలేటెడ్ అయినా కానీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, అవి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు రామన్ ఎఫెక్ట్. ఏ యంగ్ ఇండియన్ సైంటిస్ట్ బై నేమ్ సివి రామన్ వోన్ ద నోబెల్ ప్రైజ్. ఓకేనా ఫ్రెండ్స్? సివి రామన్ అనే ఒక ఆయన అంటే గ్రేట్ సైంటిస్ట్ ఏమైంది అంటే సాధించాడు. ఏంటిది? గెలుపు. ఏంటిది? ఏం విన్ చేశాడు? నోబెల్ ప్రైజ్ని విన్ చేశారు. దేనికి? ఏ సబ్జెక్ట్కి? ఫర్ ఫిజిక్స్. ఫర్ హిస్ డిస్కవరీ ఆఫ్ ఫెనోమెనన్ ఇస్ కాల్డ్ రామన్ ఎఫెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఫిజిక్స్కి ఇది డిస్కవరీ ఆఫ్ ఫెనోమినన్. ఏంటిది అది? రామన్ ఎఫెక్ట్. దీనికి విన్ అయ్యాడు. ఎప్పుడు విన్ అయ్యాడు? ఇది ఇన్ ద 1930లో విన్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ హెయిలింగ్ ఫ్రమ్ ద టౌన్ తిరుచిరపల్లి ఇన్ తమిళనాడు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఎక్కడి నుంచి ఈయన పుట్టాడు, ఎప్పుడు జన్మించాడు? తిరుచిరపల్లిలో, తమిళనాడులో అక్కడ జన్మించారు. ఓకేనా ఫ్రెండ్స్? రామన్ కంప్లీటెడ్ హిజ్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఇన్ ద ప్రెసిడెంట్స్ కాలేజ్, చెన్నై. ఓకేనా ఫ్రెండ్స్? చెన్నైలో ఈయన ఎర్లీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిండు. మళ్ళీ హీ వర్క్డ్ యాజ్ ఏ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఇన్ కల్కత్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడ చేసిండు? ఎలా వర్క్ చేసిండు? డిప్యూటీ అకౌంటెంట్ లాగా కల్కత్తాలో చేశారు. ఎప్పుడు? ఆఫ్టర్ పాసింగ్ ద సివిల్ సర్వీసెస్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్స్. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏంటి సివిల్ సర్వీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడైపోయాయో దాని తర్వాత నుంచి ఇది వర్క్ చేశాడు. ఎలాగా? డెప్యూటీ అకౌంటెంట్. ఓకేనా ఫ్రెండ్స్? However, even while working deputy accountant general, he found time to research of Indian Association for Cultivation of Science. ఫ్రెండ్స్, ఏమైందంటే ఇప్పుడు మనకి వర్క్ చేస్తాను డెప్యూటీ అకౌంటెంట్ లాగే వర్క్ చేస్తూ ఆయన ఇంకొక వర్క్ చేస్తాడు. ఏంటంటే అది డెప్యూటీ అకౌంట్గా వర్క్ చేస్తూనే టైం చూసుకొని ఏం చేస్తున్నాడు? అక్కడ ఇండియన్ అసోసియేషన్లో వర్క్ చేస్తున్నాడు. ఎలాగా? కల్టివేషన్ ఆఫ్ సైన్స్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు అక్కడ. ఇన్ 1917 హీ లెఫ్ట్ ద జాబ్ ఆఫ్ డెప్యూటీ అకౌంటెంట్ జనరల్. ఎప్పుడు? 1917లో ఈయన ఏం చేసిండు? జాబ్ని వదిలేశాడు. డెప్యూటీ అకౌంటెంట్ లాగా వదిలేశాడు. దీన్ని షార్ట్కట్గా డివై అకౌంటెంట్ కూడా అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ దీని తర్వాత ఏం చేశారు? ఈ జాబ్ వదిలేసిన తర్వాత టుక్ అప్ ద జాబ్ ఆఫ్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ జాబ్గా చేసిండు. ఎక్కడ చేసిండు అది? కల్కత్తాలో చేశారు. కల్కత్తా యూనివర్సిటీ ఉంటుంది కదా, అక్కడ ప్రొఫెసర్గా ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేసిండు. హీ ఆల్సో వెంట్ టు లండన్ 1921. ఈయన ఎందుకు వెళ్ళాడు? 1920లో వెళ్ళిండంట లండన్కి. ఎందుకు వెళ్ళాడంటే యాజ్ ఏ డెలిగేట్ టు పార్టిసిపేట్ ఇన్ ఏ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాడు లండన్కి 1921లో. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ హీ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ వర్క్ రిగార్డింగ్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై లిక్విడ్. ఈయన నోబెల్ ప్రైజ్ని విన్ చేశాడు అంటే గెలిచాడు. ఎందుకు గెలిచాడు? స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై లిక్విడ్కి వచ్చింది. అది ఆ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రామన్ అండ్ హిజ్ అసోసియేటివ్స్ ఫౌండ్ అవుట్ ఆన్ ద మార్నింగ్ 28 ఫిబ్రవరి 1928. ఏం ఫౌండ్ చేశారు? ఇది స్కాటరింగ్ ఆఫ్ లైట్ని, రామన్ ఎఫెక్ట్ని ఫైండ్ చేశారు. ద ప్రూఫ్ ఆఫ్ modified radiations observed in the scattering experiment due to molecular vibrations. అంటే అసలుకి ఇక్కడ ఏంటి నేను చెప్తాను, ఇది ఎందుకు వచ్చింది రేడియేషన్స్ ఎలా అని. ఇప్పుడు సపోజ్ ఒక లిక్విడ్లోకి స్కాటర్ అవుతుంది. ఏం స్కాటర్ అవుతుంది? అక్కడ ఒక సన్లైట్ స్కాటర్ అవుతుంది. అదేమవుతుంది? మళ్ళీ డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇట్లాగా చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి. ఒక ప్యానెల్ పైన అంటే ఒక వాటర్ పైన స్కాటర్ అవుతుంది ఒక లైట్. ఆ లైట్ దేనిపైన స్కాటర్ అవుతుంది? వాటర్ పైన. ఆ వాటర్ ఏమవుతుంది? మళ్ళీ ఇన్సిడెంట్ అయ్యి డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇన్సిడెంట్ అయ్యి డిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మాలిక్యులర్ వైబ్రేషన్. ఓకేనా? ఇన్ ఫ్యాక్ట్ రామన్ డిస్కవర్డ్ దాట్
వెన్ ఏ లైట్ బీమ్ ట్రావెల్ త్రూ ఏ మీడియం, నేను చెప్పాను కదా ఇప్పుడే, ఎప్పుడైతే లైట్ వాటర్ బీమ్ పైన పడుతుందో, ఓకేనా, ఒక మీడియం పైన పడుతుందో, ఒక శాంపుల్ పైన పడుతుందో, ఇట్ ఈస్ డిఫ్లెక్టెడ్ బై ద మాలిక్యూల్ ఇన్ ద మీడియం. ఏమవుతుంది, అప్పుడు మళ్ళీ డిఫ్లెక్ట్ అయిపోయింది కదా, ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయితే అప్పుడే మళ్ళీ డిఫ్లెక్ట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఎమర్జింగ్ లైట్ బీమ్ హ్యాస్ ఏ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ అండ్ కలర్స్. ఫ్రెండ్స్, మీరు విబ్జిఆర్ అంటే 7 కలర్స్, అంటే రెయిన్బోలో ఎలా వస్తాయో ఇప్పుడు స్కాటర్ అయినప్పుడు డిఫరెంట్ కలర్స్గా పోతాయి విబ్జిఆర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అంటే రామన్ ఎఫెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్, దిస్ ఇనిషియేటెడ్ ద స్టడీ బై ద రామన్ స్పెక్ట్రోస్కోపీ. దీన్ని ఏమంటాము, ఇట్లా లైన్స్ ఒక వాటర్ పైన ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ డిఫ్లెక్ట్ అయ్యింది డిఫరెంట్ కలర్స్లో, దీన్ని ఏమంటాం మనం, రామన్ స్పెక్ట్రోస్కోపీ. టుడే రామన్ స్పెక్ట్రోస్కోపీ ఫైండ్స్ లాట్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ వేరియస్ ఏరియాస్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమవుతుంది, రామన్ స్పెక్ట్రోస్కోపీ డిఫరెంట్ టైప్స్గా డిఫరెంట్వి కొత్తగా కనుక్కుంటున్నారు. ఈ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనిపెడుతున్నారు కొత్తగా ఈ రామన్ స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్, such as study of molecular structure of compounds, handheld scanners for detecting drugs, explosives. దీన్ని రామన్ ఎఫెక్ట్ వల్ల దేని కనిపెట్టారు, దేంతో ఏమి యూజ్ అవుతాయి, స్కానింగ్, ఏదైనా ఒక దాన్ని స్కాన్ చేయటము, అవి డ్రగ్స్ ఉన్నాయనుకో, దాన్ని డ్రగ్సా లేకపోతే ఏంటివి బుత్తియా డూప్లికేటా అని ఫైండ్ చేసిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా ఏంటది స్టడీ ఆఫ్ ఏంటంటే హ్యాండ్ హెల్డ్ స్కానర్స్ ఫర్ డిటెక్టింగ్ డ్రగ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్. నెక్స్ట్, ఇది ఇండస్ట్రియల్లో, ఇక్కడ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, ఫార్మాలో. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మెడికల్ డిగ్నోస్టిక్స్, దాంట్లో కూడా చూస్తారు. నెక్స్ట్, ఇన్ 1924 రామన్ హ్యాడ్ అనౌన్స్డ్ అట్ మీటింగ్ రాయల్ సొసైటీ ఆఫ్ ఫెలోస్ అంటే ఫెల్లోస్ కాదు, బ్యాడ్ ఫెల్లోస్ కాదు, ఫెల్లోస్ అంటే ఒక గ్రేట్ మ్యాన్స్ అక్కడ మీటింగ్లో ఉన్నవాళ్ళు అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, దట్ హీ వుడ్ విన్ ఎ నోబెల్ ప్రైజ్ ఇన్ ద నెక్స్ట్ 5 years. హిస్ డ్రీమ్ కమ్ ట్రూ ఇన్ 1930. ఏమని అనౌన్స్ చేశాను 1924లో మీటింగ్లో, నేను నెక్స్ట్ 5 yearsలో పెద్ద అవార్డుని గెలుస్తాను, అదేంటిది నోబెల్ ప్రైజ్ని గెలుస్తాను అని చెప్పి 1924లో చెప్పారు, ఇలాగా గెలుస్తా అని మీటింగ్లో. అంటే ఏంటి, ఒక గోల్ లాగా పెట్టుకున్నాడు, ఆ మీటింగ్లో చెప్పిండు. మళ్ళీ ఏమైంది, 1930లోనే ఆయన విన్ అయ్యాడు నోబెల్ ప్రైజ్. ఆయన చెప్పింది 5 years అన్నాడు, ఆ 5 yearsలో టార్గెట్ పెట్టుకొని ఆయన రియల్గానే ఏం చేసిండు, విన్ అయిపోయాడు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మొత్తం చెప్పాను కదా, ఒక ఐడియా వచ్చింది కదా. ఈ మధ్య ఏం క్లాసెస్ వినలేదు కదా ఆన్లైన్ క్లాసెస్లో, ఒక ఐడియా అయితే మీకు వచ్చింది ఫస్ట్ యూనిట్ పైన నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఒకటి రీడ్ చేస్తాను, అది చదువుతాను, ఒకసారి అర్థం చేసుకోండి. జస్ట్ ఇప్పుడు దాకా చెప్పింది వేరే పారాగ్రాఫ్, ఇప్పుడు నేను చెప్పేది ఇంకొకటి చూడండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. మీకు ఇంకా నెక్స్ట్ లెసన్స్ కూడా నేను చెప్తాను, చూడండి చివరి వరకు వీడియోని. ఫస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఒక పారాగ్రాఫ్ చదువుతాను, వినండి. ఇదేంటంటే, అకార్డింగ్ టు రామన్, వై ఈజ్ ద సీ ఈజ్ బ్లూ ఇన్ కలర్, ఎందుకు ఉందని అడుగుతున్నారు. నేను జస్ట్ చదువుతాను, ఇప్పుడు దాకా నీకైతే ఒక ఐడియా అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ యూనిట్ పైన జస్ట్ చదువుతాను, వినండి. ఎ బర్న్ ఇన్ తిరుచిరపల్లి, ఎవరు బర్న్ అయింది, రామన్. A town in Tamil Nadu, a young Indian called Chandrasekhar Venkata Raman made to the Nobel Prize for Physics in 1930. Though he had early education in Presidency College, Chennai, he had also passed the civil services exams. This made him eligible for the post Deputy Accountant (DY) Accountant General at Accountant General Office in Calcutta. While working in an administrative position, he took up research at Indian Association for the Cultivation of Science. In 1917, the Raman gave up the job of deputy accountant. Ante gave ante వదిలేసిండు.
జెండర్ అండ్ అకౌంటెంట్గా వదిలేసి అండ్ జాయిన్ teaching profession. He became a professor of physics at Calcutta University. This can be said to a turning point in Raman's life. In 1921, he had the opportunities to go to London as a delegate at the University Congress. Means while he had been in contact with the then leading physicists like J.J. Thomson and Lord Rutherford, they both had appreciated Raman's significant study in field optics and acoustics. However, it was during Raman's travel to London by the sea that made him to think about why the Mediterranean Sea, though through which he was making his voyage, was blue in color. Till then, everyone thought that the blue color of sea is due to the reflection of the sky on the water. This was the confirmed by then celebrated physicist called Lord Rayleigh. However, Raman was not convinced by the explanation of Lord Rayleigh. Raman speculated that blue color of a sea could be caused by the scattering of sunlight by the water molecules. To verify his speculation, Raman used a polarized nickel prism on a sample of sea water to show that light was scattered by the water molecule. He called this phenomenon called molecular diffraction. ఫ్రెండ్స్, మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఫ్రెండ్స్, మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇంకా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే ఫస్ట్ ఇయర్ మొత్తం ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అన్నీ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు చూడటానికి రాదు అంటే నా ప్లేలిస్ట్కి వెళ్ళండి, లేకపోతే నాకు టెలిగ్రామ్లో లింక్ ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో. దానికైనా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ డిస్క్రిప్షన్లో లింక్లో టెలిగ్రామ్ ఉంది, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు టెక్స్ట్ చేయండి. మీకు ఏం కావాలంటే అది పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? Thanks friends for watching my video. If you like this video, please like, share and subscribe.